కాజీపేట బాలిక హత్య కేసులో నిందితుడిపై కాల్పులు. బసాపురం చెక్ పోస్ట్ దగ్గర నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. నిందితుడు వెంకటేష్ పై కాల్పులు జరిపారు పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడి కాలికి గాయం జరిగింది. నిందితుడిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులపై దాడికి యత్నించాడు నిందితుడు వెంకటేష్. నిందితుడి దాడిలో 2 పోలీసులకు సైతం గాయాలయ్యాయి. కడప జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయిన ఘటనలో కీలకమైన అప్డేట్ ఇది. కాజీపేట అగ్రహారానికి చెందిన ఇంటర్ విద్యార్థి కీర్తనను కిరాతకంగా గొంతు కోసి చంపిన వెంకటేష్ పై తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెళ్లుబుకుతున్నాయి. నిన్నటి నుంచి పోలీసుల అదుపులో ఉన్న వెంకటేష్ ని బహిరంగంగా ఉరి తీయాలని, లేకుంటే తమకు అప్పచెప్పాలని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు గ్రామస్తులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోవడంతో మైదుకూరు నుంచి వెంకటేష్ ని పోలీసులు సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లే క్రమంలో జరిగింది ఈ ఘటన. బద్వేల్ రోడ్ బాసాపురం చెక్ పోస్ట్ దగ్గర తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు నిందితుడు. అడ్డుకున్న పోలీసులపై కూడా కాల్పులు జరిపాడు. దీంతో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి కాలికి గాయం అవ్వడంతో కడప రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. గాయాలైన 2 పోలీసులకు కూడా చికిత్స కొనసాగుతోంది. ప్రేమ పేరుతో ఒక మైనర్ ని గొంతు కోసి చంపేశాడు ఈవుల వెంకటేష్ అనే దుర్మార్గుడు. కీర్తనను విచక్షణారహితంగా కత్తితో గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయింది. కీర్తన ఇంటర్ చదువుతుండగా వెంకటేష్ డిగ్రీ చదువుతున్నాడు. అయితే మీ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తోంది అంటూ తరచూ కీర్తనపై ఆమె తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇచ్చేవాడట వెంకటేష్. తమ కూతురు గురించి నీకెందుకు అంటూ గతంలోనే అతన్ని హెచ్చరించామని చెబుతున్నారు కీర్తన తండ్రి. తనను ప్రేమించలేదు అన్న కోపంతోనే హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మృతురాలు తన మరణ వాంగ్మూలంలో వెంకటేష్, ప్రవీణ్ అనే 2 యువకుల పేర్లు చెప్పినట్టుగా ఆమె సోదరుడు చెబుతున్నారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. గతంలోనే వెంకటేష్ కీర్తనను ప్రేమ పేరుతో వేధించగా ఒకే కులం, వరుసకు అన్న కావడంతో మందలించి వదిలేసినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే కక్ష పెంచుకున్న వెంకటేష్ ఇలా పగ తీర్చుకున్నట్లుగా చెబుతున్నారు. కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, కీర్తన పేరెంట్స్ ఏం చెప్తున్నారు జరిగిన ఘటన గురించి? అలాగే ఈ రోజు ఉదయం పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు నిందితుడు. 2 పోలీసులకు కూడా గాయాలయ్యాయి అంటున్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే కీర్తన ఇష్యూ ఉందో దానికి సంబంధించి నిన్న నుంచి కూడా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. కీర్తనను చంపిన తర్వాత వెంకటేష్ స్వయంగా తన ఇంటికి వెళ్ళాడు. తన షర్టు మార్చుకున్న తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నిన్న ఏదైతే కాజీపేటలో ఆందోళనలు కూడా జరిగాయి. వెంకటేష్ను చంపాలి, లేదంటే మాకన్నా అప్పచెప్పండి అని చెప్పేసి బంధువులు అడిగిన నేపథ్యంలో వెంకటేష్ను అర్ధరాత్రి 12 గంటల సమయంలో సేఫ్ హౌస్కు తీసుకెళ్తున్న క్రమంలో పారిపోయే ప్రయత్నం అయితే చేశాడు. ఆ క్రమంలో అతని దగ్గర ఉన్న ఒక చాకుతో 2 కానిస్టేబుల్ మీద, బాలనరసింహులు, శివయ్య అనే 2 కానిస్టేబుల్ మీద అతను దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులు పారిపోతున్న వెంకటేష్పై 2 రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పేసి కూడా తెలుస్తున్న నేపథ్యంలో అతన్ని చికిత్స నిమిత్తం ప్రస్తుతం అయితే కడప రిమ్స్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతా ఉన్నాడు. అయితే ఇదే సమయంలో ఈరోజు మరికొద్దిసేపట్లో ఇక్కడే ఇదే కడప రిమ్స్ ఆసుపత్రిలోనే కీర్తనకు సంబంధించిన డెడ్ బాడీకి సంబంధించి పోస్ట్ మార్టం కూడా ఇక్కడ జరగబోతా ఉన్న నేపథ్యంలో ఇటు బంధువులు కూడా రాబోతా ఉన్నారు. ఇక్కడ ఏమైనా గలాటా జరిగిద్దా అనే ఉద్దేశంతో పోలీసులు కూడా పూర్తిస్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న బంధువులు కానీ గ్రామస్తులు కానీ ఆందోళన చేసిన నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే రిమ్స్ హాస్పిటల్కి సంబంధించి అత్యవసర విభాగంలో వెంకటేష్ ఉన్నాడు. అలాగే దానికి సంబంధించిన బ్యాక్ సైడ్ పోస్ట్ మార్టం దగ్గర, మార్చి దగ్గర కీర్తనకు సంబంధించిన బంధువులు కూడా మరికొద్దిసేపట్లో రాబోతున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే ఏదైతే గాయపడ్డ పోలీసులు ఉన్నారో వాళ్ళని మరికొద్దిసేపట్లో ఎస్పీ కూడా వెళ్ళి పరామర్శించి ఇక్కడ కడప రిమ్స్కి కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. ఈ క్రమంలో వెంకటేష్కు సంబంధించి ఇటు పేరెంట్స్ చెప్తుంది ఏంటంటే, గతంలో మా అమ్మాయిని ప్రేమించడానికి వచ్చాడు, 2 ఒకే కులము, అన్నయ్య వరుస అవుతాడని చెప్పడంతో దాదాపు ఏడాది క్రితము అతన్ని హెచ్చరించడం కూడా జరిగింది. ఆ హెచ్చరించిన తర్వాత మళ్ళీ ఏడాది తర్వాత ఇంట్లో ఎవరు లేని సమయంలో అతను రావటం, వచ్చి ఇక్కడ కీర్తనను గొంతు పీక కొయ్యటం జరిగింది. ఈ క్రమంలో
అతన్ని అదుపులో కూడా తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో కీర్తనకు సంబంధించిన పోస్ట్మార్టం జరగబోతా ఉంది. అలాగే ఇదే హాస్పిటల్లో అతను చికిత్స కూడా పొందుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద పోలీసుల మీద దాడి చేయడంతో నిన్న 2 రౌండ్లు కాల్పులతో జరపడం జరిగింది.